అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గత 2 రోజుల నుంచి ఉండి నియోజకవర్గంలో ఉండి మండలం వెలువది గ్రామానికి చెందినటువంటి పొత్తూరి వెంకటేశ్వరరాజు గారు ఎలియాస్ బుడ్డిరాజు గారు పార్టీ క్రమశిక్షణతోటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా నడుస్తూ ఉంటారు. ఏదైనా ఆయన మాట్లాడాలనుకుంటే నేను ఆయనకున్నటువంటి ఇబ్బందులు ఉంటే తెలియపరచాలా. గ్రామ పార్టీ ఉంటుంది, మండల పార్టీ ఉంటుంది, జిల్లా పార్టీ ఉంటుంది, రాష్ట్ర పార్టీ ఉంటుంది, రాష్ట్ర పార్టీ నాయకత్వం, రాష్ట్ర పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఉంటారు. మీకున్నటువంటి ఏదైనా సమస్య కానీ ఏదైనా ఉంటే వారి దృష్టిలో పెట్టాలా. అట్లా కాకుండా మీరు అనుచితమైన వ్యాఖ్యలు ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుల మీద కానీ, గత పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీల శాసనసభ్యుల మీద కానీ, అదేవిధంగా అధికారుల మీద కానీ, నాయకుల మీద కానీ మీరు దుర్భాష ఆడటం జరుగుతూ ఉంది. మీరు అది సబబు కాదు. పార్టీకి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ లోపడే ప్రతి వ్యక్తి పనిచేయాలా. అది మానేసి మీ యొక్క సొంత ఏజెండా తోటి మాట్లాడడం సబబు కాదు. ఒకరోజు ఒక వ్యక్తి, గతంలో చాలా వీడియోస్ మీ ఉన్నాయి, ఒకరోజు ఒక వ్యక్తి మంచివారు అంటారు, ఇంకొక రోజు ఇంకొక వ్యక్తి మంచివారు అంటారు, ఇంకో రోజు ఇంకొక వ్యక్తి మంచివారు అంటారు. అంటే మీకు నచ్చినట్టుగా నాయకుడు పనిచేయాలనేది కరెక్ట్ కాదు. ఏదైనా సమస్య ఉంటే మీకు సంబంధించినటువంటి ఏమైనా ఉంటే పార్టీ హైకమాండ్ దృష్టిలో పెట్టాలా. పార్టీ నిర్ణయించినటువంటి కమిటీలు ఉన్నాయి, దాని దృష్టిలో పెట్టాలా. అట్లా పెట్టకుండా మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా మీడియాకి ఎక్కితే మీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి పార్టీ వెనకాదు. కాబట్టి మీరు వెంటనే మీరు మాట్లాడినటువంటి అన్ని కూడా వెనక్కి తీసుకోండి. అదేవిధంగా మీకు ఏదైనా సమస్య ఉంటే ఒక పేపర్ రూపంలో కానీ, పార్టీ హైకమాండ్ ద్వారా కానీ, పార్టీ నాయకత్వంలో ఉన్న నాయకులకి తెలియజేయాలని చెప్పి మీకు ఈ యొక్క వీడియో ద్వారా కానీ, ఈ యొక్క మీడియా ద్వారా కానీ తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మీరు పార్టీ లైన్ దాడుతున్నారు. పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ యొక్క పార్టీ క్రమశిక్షణ లోబడి మాత్రమే పనిచేయాలా. అలా కాకుండా ఈ మీడియాలో, ప్రింట్ మీడియాలో కానీ, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ మేము మాట్లాడుతా అంటే కనుక మీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి పార్టీ వెనకాడదు. కాబట్టి మీరు కూడా ఏదన్నా విషయం ఉంటే హైకమాండ్ దృష్టిలో పెట్టుకుని, మీకు హైకమాండ్ అంటే ఎవరు, గ్రామ స్థాయి నుంచి కాకపోయినా రాష్ట్ర స్థాయిలో ఎక్కడైనా మీకు తెలిసినటువంటి నాయకులతో మాట్లాడుకుని మీకున్నటువంటి సమస్య ఏదన్నా ఉంటే చెప్పుకోవాలి. కానీ అనుచితమైన వ్యాఖ్యలు గౌరవ శాసనసభ్యుల మీద కానీ, గత శాసనసభ్యుల మీద కానీ, అధికారుల మీద మనకి చేస్తే పార్టీ ఊరుకునేది లేదు. కాబట్టి మీరు వెంటనే అన్ని కూడా వెనక్కి తీసుకోమని తెలియజేస్తా ఉన్నాం.